హ్యాండ్స్‌కి హెమ్మింగ్ చేసే పని లేకుండా హెమ్మింగ్ పట్టి ఎలా కుట్టుకోవాలో చూద్దామండి. చాలా నీట్‌గా ఉంటది ఫినిషింగు. ఇలా కుట్టుకుంటే చాలా అందంగా కూడా ఉంటది. చూడండి మామూలుగా టైం లేకుండా తిప్పేస్తా ఉంటారు. అలా తిప్పేయొద్దండి. ఇలా కుట్టండి నీట్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది. లైనింగ్ వచ్చి నేను కరెక్ట్ తీసుకున్నానండి. హ్యాండ్ లెంత్ ఎంతుందో అంత. బ్లౌజ్ పీస్ వచ్చేసి నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఫస్ట్ కొంచెం ఫోల్డ్ చేసినాను. తర్వాత హాఫ్ ఇంచు లైనింగ్ లోపలికి పెట్టేసి కుడుతున్నాను గమనించండి. లైన్ చూడండి, నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. లైన్ చూడండి, అక్కడికి లోపలికి లైనింగ్ లోపలికి పెట్టుకొని ఇది చివర కుట్టు వేసుకోవాలండి. చిన్న కుట్టు వేసుకోండి. ఇది ఎందుకంటే ఈ కుట్టు అలాగే ఉంటుంది, అందుకనేసి ఊడిపోకుండా చూడండి. లోపల హాఫ్ ఇంచ్ అలా ఎక్స్ట్రా వచ్చింది. ఆ ఎక్స్ట్రా ఎక్కడికి వచ్చిందో అక్కడికి లైనింగ్ ఎక్కడికి ఉందో అక్కడికి చూడండి గమనించండి. అక్కడికి ఫోల్డ్ చేసుకోవాలండి. అక్కడికి ఫోల్డ్ చేసుకుంటూ లైన్ మనం కుట్టు వేసిన దగ్గర వరకు ఫోల్డ్ చేయొద్దండి అసలు. ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే లోపలికి హెమ్మింగ్ లేకోకుండా కుట్టు కనప రాకుండా చాలా నీట్గా వస్తుంది. ఇది మళ్ళీ మనం బ్లౌజ్ లైనింగ్ అంతా జాయింట్ చేసినాక విప్పుకోవచ్చు, లేదా మనం ఉక్సులు కాజాలకు ఇచ్చిన వాళ్ళకి ఇప్పేయమంటే ఇప్పేస్తారు. నడుముకు కూడా వేసుకోవచ్చండి ఈ పట్టి. ఇలాగే చాలా అందంగా ఉంటుంది, కానీ నడుముకు రాకపోవచ్చు, ఎందుకంటే బ్లౌజులు పొడవుగా కుట్టించుకుంటున్నారు ఇప్పుడు. బ్లౌజ్ పీసెస్ అంత ఉండవు కాబట్టి అంత రాదు. మనం లైనింగ్తో కూడా ఇలా కుట్టుకోవచ్చు, నేను అది కూడా చూపిస్తాను. హ్యాండ్స్కి మాత్రం వీలైనంత వరకు ఇలా ట్రై చేయండి, ఎందుకంటే లైనింగ్ పీస్ కనపడకుండా ఇట్లా ఉంటే చాలా అందంగా ఉంటుంది. చూసారా, ఎక్కడ కానీ పీస్ ఎగరకోకుండా ఏం లేకుండా కుట్టు కనపడకుండా జాయింట్ ఉంది. ఎంత బాగుంది చూడండి. ఇలా ఉంటుంది. నడుము పీస్ కూడా రేపు చూపిస్తానండి.